కేంద్రంలో ఎన్డీఏ సర్కారుతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ భూసేకరణ చట్టం విషయంలో తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి తేల్చి చెప్పింది. తెలంగాణలో ఉన్న అనేక సమస్యలపై మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటోందంటోన్న ఆ పార్టీ ఎంపీ వినోద్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. భూసేకరణ సంబంధించి ఇంకా నివేదిక ఇవ్వాల్సి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సమావేశాల్లో మీరు ప్రత్యేకంగా ప్రస్తావించే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, మేము ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక దామేరచర్లో ఉన్నటువంటి అటవీ పర్యావరణ అనుమతులు తప్పితే ఏ పని కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సానుకూలంగా ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు. మోడీ గారు ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం పట్ల శ్రద్ధ చూపడం లేదనేది మా ఆలోచన. హైకోర్టు విభజన జరగలేదనేది ఈ రోజు ఈ పార్లమెంట్ సమావేశంలో మేము స్తంభింపజేయబోతున్నాం. పార్లమెంట్ సమావేశాలలో తప్పనిసరిగా పోయినసారి హామీ ఇచ్చాడు సదానంద్ గౌడ్, ఏమి జరగలేదు. ప్రధానమంత్రిని కూడా నిలదీయబోతున్నాం. అంటే ప్రధానంగా మీరు భూసేకరణ సంబంధించి మీరు బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని అంశాలపై మాత్రం ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. తప్పనిసరిగా అండి, మోడీ గారు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సమస్యల పరిష్కారంలో కూడా శ్రద్ధ చూపడం లేదు. విదేశ పర్యటనలు ఎక్కువైపోయినాయి. దేశంలో పడ్డ రాష్ట్రాల సమస్యలు ఆయన పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము నిలదీస్తాము, తప్పనిసరిగా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. ప్రధానంగా భూసేకరణ సంబంధించి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై శ్రద్ధ చూపని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీసేందుకే తాము సమాయత్తమవుతున్నారని, ఆ మేరకు లోక్సభలో వాయిదా తీర్మానాల ద్వారా అదేవిధంగా స్పెషల్ మెన్షన్స్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించి మా యొక్క తెలంగాణ రాష్ట్రానికి హక్కులను కాపాడుకునే విషయంలో పోరాటం చేస్తామని చెప్పి సీనియర్ ఎంపీ వినోద్ కుమార్ చెబుతున్నారు. ప్రసాద్, ఎన్టీవీ.